జితేందర్ గారు వినిపిస్తుందా ఆడియో? అన్మ్యూట్ చేయండి. జితేందర్ గారు వినిపిస్తుందా? జితేందర్ గారు వినిపిస్తుందా అండి? ఓకే అండి. ఇప్పుడు ఓకే, మూడు విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకుంటే కాంగ్రెస్ 6,726 స్థానాలకు అయితే కైవసం చేసుకుంది. మరి మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసినన్ని స్థానాలు మీరు సంపాదించారు అనుకుంటున్నారా? ఎలా చూడాలి ఓవరాల్ గా ఈ ఎన్నికల్ని? రోజు ఫలితాలు చూస్తుంటే పరిపాలనకు నిదర్శనంగా ఈ 2 సంవత్సరాలలో పరిపాలన నిదర్శనం. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ మా దగ్గర 7,010 సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇతరుల దాంట్లో కూడా 1,505 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి అందులో దాదాపు 1,000 మంది మా వాళ్ళే రెబల్స్ చేయడం జరిగింది. కాబట్టి దీంతో దాదాపుగా 8,000 మంది వరకు గెలిచినట్టుగా ఒక అంచనా ఉంది మాకు. మరి దీంట్లో దాదాపుగా 75 నుంచి 80% మేము సర్పంచ్ ప్రయత్నం చేసుకున్నాము. మరి ఈరోజు మరి ఈ 2 సంవత్సరాలలో గ్రామీణ వర్గాలలో చేసినటువంటి 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ 500 బోనస్ కానీ, మరి అదేవిధంగా ఈ రోజు 3,20,00,000 మందికి సన్నబియ్యం కానీ, 50 లక్షల కార్డులు, రేషన్ కార్డులు కానీ, విధంగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి పరంగా చూస్తే ఈ రోజు బ్రహ్మాండంగా అయినటువంటి మరి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి దానికోసమే ఈ రోజు నిదర్శనంగా ఈ రోజు మరి ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిండ్రు. రాబోయే కాలంలో కూడా అనేక రంగాలలో మరి ఈ రోజు మీరు చూసిండ్రు. మరి ఈ రోజు ఇండియా మన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కూడా బాగా సక్సెస్ అయింది. దాదాపుగా 7.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా వస్తున్నాయి. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి రైతుల కోసం కానీ, ప్రజల కోసం కానీ మరి అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ముందు కూడా ఇంకా డిప్యూటీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ తో బ్రహ్మాండంగా మేము విజయం సాధిస్తాము. రాబోయే కాలంలో దీర్ఘకాలికంగా 10-20 సంవత్సరాలు 20 సంవత్సరాల అట్లా పరిపాలన ఉంటుంది మాకు. కాబట్టి ప్రజలు ఈ 2 సంవత్సరాలలోనే ఈ అభివృద్ధిని చూస్తే ఓట్లు వేసిండ్రు. రాబోయే కాలంలో ఏ ఎలక్షన్ అయినా, మన జరిగినటువంటి సికింద్రాబాద్ ఎలక్షన్ కానీ, మరి అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానీ, ఈ విధంగా ఏ విధంగా అయినట్టు ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ విధంగానే మా కాంగ్రెస్ పార్టీ తీసుకోపోతుంది. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పరిపాలిస్తుంది. మరి ఒక్కటి అని కాదు, చాలా ఉన్నాయి. ఇందులో అనేక సంక్షేమ ఫలాలు ఈ రోజు అందుతున్నాయి. సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉచిత ఉచిత కానీ, మరి ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి దాన్ని అవలంబన చేస్తుంది. కానీ దానివల్ల జీడిపి పెరుగుతుంది. ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు మరి కొనడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉచిత బస్సు ప్రయాణం చాలా పెద్ద ఎత్తున ఈ రోజు మహిళలు ఉపయోగించుకుంటున్నారు. మరి అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కానీ, మరి ఇట్లా పీసీ కులగన కానీ, ఇట్లా మూసి పునరుద్ధరణ కానీ, ఇట్లా దాదాపుగా ఇప్పుడు 60,000 ఉద్యోగాల గురించి, ఇంకా ఉద్యోగాలు మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంది. మరి ఉద్యోగాలు కల్పించాలని, పెట్టుబడులు వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, అనేక రకాలుగా సదుపాయాలు వస్తాయి. కాబట్టి మరి బ్రహ్మాండంగా ఈ రోజు